సోషల్ జస్టిస్ అన్నప్పుడు నిన్న సామాజిక న్యాయం అనేటువంటి సామాజిక ఇవన్నీ సామాజిక తెలంగాణ అనేటువంటి మాట అంతకుముందు ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎవరు మన కవితమ్మ దాకా ఏంటి ఈ ఈ కవితమ్మ గారికి ఏంటి వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ దట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ పొలిటికల్ పార్టీ? కవిత గారు నాకు మంచి మిత్రురాలు. మేము కలిసి పనిచేసినాం. అంతా ఓకే గానీ, వ్యక్తిగతంగా కవిత గారికి నాకున్న పరిచయం పక్కకు పెడితే, ఇదే తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము జయశంకర్ గారిని గట్టిగా నిలదీసినాం. సార్ నువ్వు కేసీఆర్ గారు లాంటి ఒక వెలమదేరాన్ని తీసుకొచ్చి, మేము ఉదయం 8 గంటలకి ఇంటికెళ్తే ఆయన ఇంటికి మధ్యాహ్నం 2 గంటల వరకు మాకు అపాయింట్‌మెంట్ ఇయ్యలే తెలంగాణ ఉద్యమం సమయంలో. ఆయనే పడుకొని నిద్ర లేవని ఆయన వ్యక్తిని లేవరు కదా! తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి అనకూడదు కాదు కానీ మేమేమన్నామంటే లేట్‌గా లేస్తారు. 2001లో యూనివర్సిటీ నుంచి పొద్దున కేసీఆర్ గారి ఇంటికెళ్ళినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు హ్మ్. ఎప్పుడు. ఎళ్తే పొద్దున 8 గంటలకెళ్తే మధ్యాహ్నం 2 గంటల వరకు మాకు అపాయింట్‌మెంట్ లేదు. మేము సండే హాస్టల్‌లో బ్రేక్‌ఫాస్ట్ మిస్ అయిపోయింది మాకు. ఎందుకంటే సండే క్యాంపస్‌లో ఏందంటే రోటీ విత్ ఆమ్లెట్ చాలా ఫేమస్. మధ్యాహ్నం సాంబార్ మిస్ ఉస్మానియా అయింది సండే. యూనివర్సిటీ. ఉస్మానియా అవును. యూనివర్సిటీలో. అవును. మధ్యాహ్నం లంచ్ మిస్ అయింది విత్ చికెన్ సండే గదా! హ్మ్. పిల్లలమంతా ఎళ్తే పొద్దున 8 గంటలకెళ్తే మాకు నీళ్ళిచ్చే దిక్కు లేదక్కడ. ఆ రోజు 2001లో. మధ్యాహ్నం ఈయన దొరవారు లేసి 2 గంటలకు వస్తే మేము జయశంకర్ సార్ మీద కోపంతో ఈయననే పడుకొని నిద్ర లేవనోడు తెలంగాణ సమాజాన్ని ఏం నిద్ర లేపుతున్నారని సార్‌ని గట్టిగా అడిగితే మీరు ఇప్పుడే తొందరపడకండి ఆయన ఆఫీస్ కూడా పలగొట్టాం ఒకసారి 2001లోనే కేసీఆర్ గారి ఆఫీస్ కూడా. హ్మ్. అప్పుడు జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే అక్కడున్న రాజశేఖర రెడ్డిని ఇక్కడున్న చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలంటే టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన ఒక మాంత్రికుడే కావాలి పొలిటికల్ మాంత్రికుడు. కేసీఆర్ యొక్క వాక్చాతుర్యము ఈ నక్కజిత్తులతోటి మనం వాళ్ళిద్దరిని కొట్టాలి. మీరు దయచేసి కొంచెం ఓపిక పట్టండి. భౌగోళిక తెలంగాణ అనేది ఫేజ్ 1, సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ ఫేజ్ అని 2. ఫేజ్ 2 అని చెప్పి హ్మ్. నన్ను సార్ మీద కోపంగా పోయినా నేను మా గురువు గారు కాబట్టి. నేను పూణేలో 3 డేస్ శేషన్ గారి స్కూల్‌లో అవును. హ్మ్. జయశంకర్ గారిని తీసుకెళ్ళి సెషన్ పెట్టిస్తే యెస్. ఆయన మాకు స్పష్టంగా కన్విన్స్ చేసింది ఏంటంటే కేసీఆర్ గారు ఇల్లు మీద దాడి చేసి ఇంటి మీదకి ఆఫీస్ పలగొట్టి ఇంటి మీదకి పోదాం అనుకున్నాం ఆ రోజు. అప్పుడు జయశంకర్ గారు వీళ్ళు చెప్పింది ఏంటంటే మాకు సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అంటే తెలంగాణలో 56.8% బీసీలు ఉన్నారు. ఎస్సీలు ఒక 20% ఉన్నారు. ఎస్టీలు 10-11% ఉన్నారు. ముస్లింలు ఒక 12% ఉన్నారు. వీళ్ళంతా కలిపితే 90% ఉంటారు. అగ్రవర్ణాలు ఒక 10% ఉంటారు. ఈ 90% ప్రజలకి సామాజిక తెలంగాణ అంటే జయశంకర్ గారు చెప్పింది అన్ని రంగాలలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడు దాకా అవును. బడ్జెట్‌లో ఎవరి వాటా ప్రకారం వాళ్ళకి కోటా పంచడమే సామాజిక దామాషా. తెలంగాణ. దామాషా దామాషా. పద్ధతి ప్రకారం ప్రపోర్షనేట్. ప్రపోర్షనేట్. హ్మ్. ఇప్పటికే 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో రెడ్లు సీఎంలయ్యారు. హ్మ్. టీడీపీ పార్టీలో కమ్మలు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు, మధ్యలో నాదెండ్ల భాస్కర్ గారు ముగ్గురు సీఎంలయ్యారు. జలగం వెంగళరావు గారు గతంలో వెలమ సీఎంలయ్యారు. వాళ్ళ కోట అయిపోయింది. రెడ్ల కోట అయిపోయింది. వెలమల కోట అయిపోయింది. కమ్మల కోట అయిపోయింది. తెలంగాణ వస్తే సామాజిక తెలంగాణ వస్తే మెజారిటీ ప్రజలైన బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వస్తది. దానికోసమే మనం పనిచేస్తున్నామని చెప్పి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్‌లో కూడా ఉంటది. మీరు అఫీషియల్‌గా చూడండి. అవును. అవును. శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్‌లో ఏమని ఉంటదంటే, ఎందుకు మేము తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కావాలని కోరుకుంటున్నామంటే, ఇక్కడ ఫ్యూడలిజం ఉంది, వెనకబాటుతనం ఉంది, పేదరికం ఉంది, అమాయకత్వం ఉంది, ఆవేశం ఉంది, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, యువత ఉంది, ఖనిజ వనరులు ఉన్నాయి. వీటన్నిటిని చేయాలంటే డీసెంట్రలైజ్ చేయాలి. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని షూమేకర్ చెప్పిన సిద్ధాంతం చెప్తూ, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావడం కోసం డీసెంట్రలైజేషన్ పరిపాలన వికేంద్రీకరణ జరగాలని అఫీషియల్ రిపోర్ట్‌లో శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదే జయశంకర్ గారు మాకు చెప్పింది సామాజిక తెలంగాణ అంటే మెజారిటీ వర్గాల చేతిలో అధికారం ఉండాలి, వనరుల పంపిణీ ఉండాలని చెప్పిండు. సామాజిక తెలంగాణ అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కాదు. ప్రజాస్వామిక తెలంగాణ అంటే మళ్ళా దొరలకి పిడికెడు మంది పెత్తందారులకి అధికారం ఇవ్వడం కాదు. వెలమ పాపులేషన్ 0.4% రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం. అది సరే. అట్లనే కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ సర్వేలో కూడా 1%. 1% ఉన్న వెలమలకేమో వందల మంది ఎమ్మెల్యేలు అయ్యారు. 1-2% ఉన్న కమ్మలకి వందల మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు పూర్ణచంద్ర గారు కూడా అదే చెప్తున్నారు. 5% ఉన్న రెడ్లకి వందల మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ 60% ఉన్న బీసీలకి 6% ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు. ఎస్సీలకి వాళ్ళకి వాళ్ళ కోటా వాళ్ళకి వస్తుంది, ఎస్టీలకి వాళ్ళ కోటా వాళ్ళకి వస్తుంది. సామాజిక తెలంగాణ అంటే వెలమలకు వ్యతిరేకం కాదు, రెడ్లకు వ్యతిరేకం కాదు, కమ్మలకు వ్యతిరేకం కాదు, వైశ్యులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ఇది కొందరి తెలంగాణ అయింది. అందరి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, ఆనంద తెలంగాణ కావాలి. హ్యాపీ తెలంగాణ అంటే
ఎవరి వాటా వాళ్ళకి, ఎవరి కోటా వాళ్ళకి ఒక బడ్జెట్లో వాటాల దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామం నుంచి పార్లమెంటు దాకా. మనం మాట్లాడింది కవిత గారి గురించి. సో ఈ కవిత ఆ, గారు ఇది సాధించగలిగేటువంటి శక్తి ఉందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజున కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఇంకొక 2 ఏళ్ళలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్తే కనుక ఎవరి వైపు జనం మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది? బీఆర్ఎస్ వైపా, లేకపోతే బీజేపీ వైపా, లేకపోతే మరి ఆవిడ పార్టీ పెట్టారు కదా, లేదంటే మళ్ళీ కొత్తగా ఉద్భవించే ఈ సీజేపీ లాంటి పార్టీలకు ఎలా ఉండే అవకాశం ఉంది? సార్ మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే అంత ఈజీ కాదు. కాకపోతే ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ని అంచనా వేస్తే కాంగ్రెస్ పార్టీ జారుడు బండ మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు తెలుసో తెలియకో ఆయన కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఇప్పుడు ప్రజల్లో ఒక నెరేటివ్ ఏం బిల్డ్ అయిందంటే ఈయన కంటే ఆయనే బెటరు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటరు. మీరు నేను రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చేస్తా, క్యాబులలో ఆటోలలో. ఏ ఆటో డ్రైవర్ని, ఏ క్యాబ్ డ్రైవర్ని, ఏ ర్యాపిడో వాళ్ళని అడిగినా కూడా సార్ అప్పుడే బాగుండేనేమో అంటున్నారు. మంచి రోజులు మరి ఎందుకు అంటే సార్ ఏమో సార్ ఈయనకంటే ఆయనే బాగుండనే ఒక నెరేటివ్ ప్రజల్లో న్యాచురల్గా వచ్చిందా, టీఆర్ఎస్ పార్టీ ఒక 30 ఛానళ్ళ ద్వారా క్రియేట్ చేసిందా తెలియదు. కానీ ఎవరిని అడిగినా కూడా ఈయనకంటే ఆయన బెటర్ అనే ఒక నెరేటివ్ బలంగా పోతుంది. అయితే టీఆర్ఎస్ పట్ల సంతృప్తిగా ఉన్నారా అంటే అందరూ సంతృప్తిగా లేరు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ ఏమో ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తే బీజేపీ పార్టీ నాయకులు దిక్కులు చూస్తున్నారు క్రాస్ రోడ్లో కూర్చొని. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 సీట్లు గెలిపించిన బీజేపీ హుజురాబాద్లో గెలిచింది, మునుగోడులో గెలిచింది. ఇప్పుడు బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు గెలిచినాక కూడా మళ్ళా 8 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారా అంటే బండి సంజయ్ తర్వాత ఆ బీజేపీ హిందుత్వ ఐడియాలజీ ఉన్న వాళ్ళని నడిపించే నాయకుడు లేడు. పాపం రామచంద్ర గారు నాకు మంచి మిత్రుడే, కానీ ఆయన సాంప్రదాయంగా పెద్ద మనిషి పాపము. ఆయన ఇప్పుడు అగ్రెసివ్ పాలిటిక్స్లో తూకిత్నా అంటే మైకిత్నా అనాలి, T20 మ్యాచ్ లాగా. కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకతతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతతో ఎవరు అది ఒకవైపు కవిత గారు పార్టీ పెట్టిరు, మల్లన్న పార్టీ పెట్టిరు, విశారదన్ మహారాజ్ పార్టీ పెట్టిరు. మాలాంటి వాళ్ళం కూడా రాజకీయాల కోసము యువతని చేస్తున్నాము, మేము కూడా ఖచ్చితంగా ఒక కాల్ తీసుకుంటాం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ తగ్గుతుంది, టీఆర్ఎస్ది పెరగట్లే, కానీ మేమే దిక్కు కదా. ఇక కాంగ్రెస్ ఫెయిల్ అయితే టీఆర్ఎస్ఏ, బీజేపీ ఇంకా యుద్ధంలో చేయట్లే. బీజేపీ పార్టీ తెలంగాణ స్థానిక సమస్యల మీద ఎక్కడ కూడా స్ట్రీట్ ఫైట్ చేయట్లే. స్ట్రీట్ ఫైట్ చేసేది కేటీఆర్ గారు. టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్. బీఆర్ఎస్. అయితే కవిత గారు సామాజిక తెలంగాణ గురించి చెప్పాలంటే మనము 7th వండర్ కాకుండా రాజకీయాల్లో దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ గారి పుత్రిక, నేను తెలంగాణ వస్తే కాపలా కుక్కలాగుంటా, నా భార్య నేను, నా ముసల్ది నేను, మియా బీబీ పావుసేరు బియ్యం పెట్టుకుంటే మాకు సరిపోతుంది, అమెరికాలో నా కొడుకు కూతురు అద్భుతంగా సెటిల్ అయ్యారు, వాళ్ళు తెలంగాణకి రారు, రాజకీయాల్లోకి రారు, నేను కూడా ఎటువంటి పదవి తీసుకోను, తెలంగాణకి రక్షణ కవచం లాగా ఉంటా, బాల్ ఠాక్రే లాగా అని చెప్పిన కేసీఆర్ మన కళ్ళెదుట తెలంగాణ రాకముందే మనకి సముద్రం తీరం లేని మనకి షిప్పింగ్ శాఖ మంత్రి తీసుకున్నాడు, కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు తెలంగాణ రాకముందే. ఆయన అల్లుడు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిండు హరీష్ రావు గారు. నా కూతురు నా బిడ్డ రాదని చెప్తే కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయిండు తెలంగాణ రాకముందే. కవిత తెలంగాణ జాగృతి పెట్టుకొని సంస్కృతిని నడిపిండు. తెలంగాణ వచ్చినాక 14 మంది వెలమలు ఎమ్మెల్యేలు అయ్యారు. కేసీఆర్, కేటీ రావు, కేకే రావు, హరీష్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు. ఈ రావులు ఉన్నంత కాలం ప్రజలకు ఏమీ రావు అని కూడా మేము ఒక నెరేటివ్ బిల్డ్ చేసినాం. కేసీ రావు, కేకే రావు, కేటీ రావు, కవిత రావు, హరీష్ రావు, వినోద్, ఈ రావులు ఉన్నంత కాలం ప్రజలకు ఏమీ రావు అని కూడా ఒక నెరేటివ్ బిల్డ్ చేసినాం. నేనేమంటున్నా అంటే సార్, సామాజిక తెలంగాణ అంటే ఒక 0.4% ఉన్న వెలమ దొరసాని అయిన కవిత ముఖ్యమంత్రి కావడం కాదు, 0.1% ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కాదు. పుట్టుక నా చేతుల్లో లేదు కానీ అని ఆవిడ చెప్తున్నారు. చాలా బాగా చెప్పారు మా కవితక్క. పుట్టుక ఆమె చేతిలో లేదు, ఆమె ఏ కులంలో పుడుతుందో ఏ మతంలో పుడుతుందో ఆమె చాయిస్ కాదు కదా, ఛాన్స్ అది. కానీ పుట్టినాక ఏ రాజకీయ పదవి తీసుకోకుండా బాల్ ఠాక్రే గారు ఉద్యమం చేసినట్టు చేయొచ్చు, మహాత్మా గాంధీ గారు ఏ పదవి తీసుకోకుండా ఉన్నట్టు డైరెక్షన్ చేయొచ్చు. మనకి దేశంలో చాలామంది సామాజిక కార్యకర్తలు ఏ వార్డు మెంబర్ పదవి తీసుకోకుండా కూడా రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలని బడుగు బలగిన వర్గాలకు అధికారం ఇవ్వచ్చు. కవిత గారు ఎంత ధైర్యంగా చెప్పిందంటే నాకు ఒకటి అప్రిషియేట్ చేయాలని. వాళ్ళ నాన్నలాగా నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసి దగులుబాజీ పని చేయలేమ.
డైరెక్ట్ నేనే ముఖ్యమంత్రి నేనే అయితా, ముఖ్యమంత్రి అవుతా అంటది. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మా కవితక్క. నేనే ముఖ్యమంత్రి అయితా. కవితక్క గారు ముఖ్యమంత్రి కావాలనా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, గెలిచిన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ఆమె పార్టీ పెట్టిన రోజే నేను ముఖ్యమంత్రి కావడం కోసమే పార్టీ పెట్టినా అంటుంది. మరి అది సెల్ఫ్ గోల్ అనుకోవాలా, లేకపోతే ఆమె నిజాయితీకి నిదర్శనం అనుకోవాలా? ప్రజలు టెస్ట్ చేస్తారు. నీ టికెట్ ఎంత పెట్టి కొనుక్కోవాలి, ఏ పార్టీలో అయినా ప్రజలకు ఎంత ఖర్చు పెట్టాలి, సారా ఎంత పోయాలి, మీడియాని ఎంత మేనేజ్ చేయాలి, ప్రశాంత్ కిషోర్ లాంటి కన్సల్టెంట్లు పెట్టుకోవాలి, ట్రోలింగ్ కంపెనీలు పెట్టుకోవాలి, సోషల్ మీడియాని పెట్టుకోవాలి. మా ఖమ్మంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 100 కోట్లు ఉండాలి, మినిమం 50 కోట్లు 100 కోట్లు ఉండాలి. ఎంపీ కావాలంటే 2-3 ప్రస్తుత పరిస్థితి నేను 50 కోట్లు పెడతా అంటే 100 కోట్లు పెట్టేటోళ్ళు 100 మంది ఉన్నారు, 100 పెట్టేటోడు ఉంటే 500 పెట్టేటోడు ఉన్నాడు. పాలిటిక్స్ ని బిజినెస్ గా చేసినది ప్రపంచంలోనే కాస్ట్లీ పాలిటిక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. అవును, మీకు తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ మాఫియాలలో సంపాదించిన మాఫియా డాన్లంతా నేనే ఎమ్మెల్యే కావాలి, నేనే మంత్రి కావాలి, నేనే ఎంపీ కావాలనుకుంటున్నారు. గ్రానైట్ మాఫియా. ఈ మాఫియాలు పోటీ పడుతున్న కాలంలో పాపం మా కవితక్క ఆడబిడ్డ ఆమె ఎట్లా తట్టుకుంటుంది? మరి ఆమెకున్న సైద్ధాంతిక ఆల్రెడీ కేసీఆర్ అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసిండని ఉంది. కేటీఆర్ గారు నేను ముఖ్యమంత్రి అవుతా అని ఆయన యువరాజుగా ఆయనకి డప్పు కొడుతున్నారు. మరోవైపు హరీష్ రావు గారు నేను సీనియర్ అని ఆయన పోటీ పడుతున్నాడు. ఈ ముగ్గురు మగ పురుష మహానుభావులను ఎదిరించి మా కవితక్క ఒక ఆడసింహంలాగా వచ్చి నేనే ముఖ్యమంత్రి అయితా, సామాజిక తెలంగాణ అంటే 0.4% ఉన్న వెలమ దొరసాని ముఖ్యమంత్రి కావడమే అని బరాబరి చెప్తుంది. ఆమె క్లారిటీగా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ నేను మెచ్చుకుంటున్నా. కేసీఆర్ లాగా మోసం చేయట్లేదు. కానీ ఆమె ముఖ్యమంత్రి కావాలా వద్దా అనేది ఆమెకు వచ్చే ఓట్ల సంఖ్య, సీట్ల సంఖ్య, ఆ గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కలిసి అక్క నాకు నువ్వే మాకు దిక్కు. ఇప్పుడు అక్క కాదు, కవిత అమ్మ, అక్కగా మారిన అమ్మ జయలలిత లాగా ఆమె పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే చిన్నపిల్లే కదా, మొన్నటిదాకా చిన్నపిల్లే కదా. సరే ఇప్పుడు సరే అమ్మగా మారింది. పాపం వేషధారణ కూడా చిన్న వయసులోనే మొత్తం కొప్పు ఇట్లా వేసుకోవడము. ఆమె ఇప్పుడు జనరల్ గా ఈ వయసులో ట్రెండ్ తీసుకుంటే కొంచెం మోడర్న్ గా కనపడాలి. ఆమె ఒక అమ్మలాగా కనపడుతుంది వేషధారణలో, బాగుంది. కానీ ప్రజలందరికీ ఆమె అమ్మ కావాలంటే ఫస్ట్ అమ్మ ఏం చేస్తుంది? బిడ్డల కడుపు చూస్తుంది, బిడ్డలు త్యాగం చేస్తుంది. ఇప్పుడు ఆమె కొడుకు చదువుకునే కాలేజీలోనో యూనివర్సిటీలోనో ఆమె పార్టీ కార్యకర్తలు చదవలేరు కదా. అమ్మ అందరికీ సమానంగా అన్నం పెడుతుంది, అమ్మ కడుపు మార్చుకొని కూడా ఉంటుంది. మరి ఆ పార్టీ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ గారి ఆస్తుల వివరాలు ప్రకటించి ఉద్యమంలో చనిపోయిన 1200 మంది పిల్లలకి, కవితక్క నేను కూడా నీతో ఉద్యమంలో ఆమరణ దీక్ష కూర్చుంటా, ఆ 1200 మంది పిల్లలకి టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. కేసీఆర్ ఆస్తులు, కేటీఆర్ ఆస్తులు, హరీష్ రావు ఆస్తులు, సంతోష్ రావు ఆస్తులు, వినోద్ రావు ఆస్తులు అన్ని బహిరంగపరిచి మొత్తం ఈ ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి పంచాలని రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన హరీష్ రావుకి రోల్స్ రాయిస్ కారులో తిరిగే అంత ఆస్తులు ఉన్నాయని బ్యూటీ పార్లర్లు నడుపుకున్న కవితక్కకి బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు ఉన్నాయంటారు. ₹1,00,000 కోసం గంటల తరబడి వెయిట్ చేసిన కేసీఆర్కి 300 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. 100 ఎకరాలో 200 ఎకరాలో మా సూర్యప్రకాశ్ ఇంకా బాగా చెప్తాడు. నేనేమంటున్నా అంటే గతంలో గడీల దొరలు ఉండేటి, ఇప్పుడు మోడర్న్ ఫామ్ హౌస్లు వచ్చినాయి. కవితక్కకు ఫామ్ హౌస్ వచ్చింది, శంకర్పల్లిలో ఫామ్ హౌస్లు వచ్చినాయి, హరీష్ అన్నకు ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్కి జనవాడలో ఫామ్ హౌస్ ఉంది, హరీష్ రావుకు ఉంది ఫామ్ హౌస్. అట్లనే తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి ఒక ఫామ్ హౌస్ వచ్చింది. గడీలు పోయి ఫామ్ హౌస్లు వచ్చినాయి. ఆ ఫామ్ హౌస్లో ఏం ఫార్మింగ్ జరుగుతుందో ఎవరికి తెలియదు, 100 మంది ఉంటుంది. నేనేమంటున్నా అంటే సిగ్గు తప్పినోడికి సుఖం ఎక్కువ అని ఒక సామెత ఉంటుంది. మనం సిగ్గు తప్పి మాట్లాడితే సుఖం ఎక్కువ ఉంటుంది. ఎవరేమనుకుంటే నాకేంది, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసిండు మా అయ్య, 10 సంవత్సరాలు సీఎం అయిండు. ఇప్పుడు నేను సామాజిక తెలంగాణని నేనే సీఎం అంట. తెలంగాణ ప్రజల అమాయకులు, ఆవేశపరులు కాబట్టి నమ్ముతారు. ఆమె సీఎం అవుతుందా కాదా అనేది ఆమె పార్టీ తరపున 120 సీట్లలో 60 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆ 60 మంది అమ్మ నువ్వే మాకు సీఎం కావాలంటే మనం ఏం చేయలేం. ఫస్ట్ నేనే సీఎం అయితా అని కవితక్క చెప్పినందుకు హ్యాట్స్ ఆఫ్. తెలంగాణ కోరుకున్నది 1200 మంది పిల్లలు చచ్చిపోయింది, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని కేసీఆర్ ముఖ్యమంత్రి కావడము, సామాజిక తెలంగాణ పేరుతో 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను పక్కకు పెట్టి ఆమె కవితక్క ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి అమర దీక్షలు చేయాలా? కవితక్క గారు మీరు అమెరికాలో చదువుకున్నారు, నేను ఒక తమ్ముడుగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, కాళ్ళు మొక్కించుకునే కల్చర్ ఏంది కవితక్క? మీ అయ్యకి కాళ్ళు మొక్కితేనే నువ్వు ఏమనాలి, డాడీ తప్పు, మనం ఫ్యూడల్ వెలమదొరలు, ఇది అమెరికాలో చదువుకొని వచ్చినా కాళ్ళు మొక్కద్దు అని చెప్పాల్సింది పోయి నీకన్నా పెద్ద వయసు వాళ్ళు నీ కాళ్ళు మొక్కుతుంటే నువ్వు కాళ్ళు మొక్కించుకుంటున్నావు. అంటే నువ్వు ఇంకా మెంటల్గా సామాజిక తెలంగాణ మాట్లాడుతున్నావు కానీ నీకు ఒరిజినల్ సామాజిక తెలంగాణ తెలియదు. నువ్వు ఎట్లా మొక్కించుకుంటావు? కాళ్ళు మొక్కించుకునే కల్చరేనా?
రేపు నీ కాళ్ళు మొక్కినోడు రేపు కాళ్ళు కూడా గుంజుతాడు. కాళోజీ గారు అన్నారు. ఆబ్వియస్లీ రాజకీయాల్లో సహజం కదా. ఒక సందర్భంలో కాళోజీ నారాయణరావు గారిని మేము కలవడానికి వెళ్ళినాం 2001లో. కేసీఆర్ గారు ఇంకా అప్పుడు పార్టీ పెట్టాలా వద్దా అని ఊగిసలాటలో ఉంటే అప్పుడే కేసీఆర్ గారు కాళోజీ నారాయణరావు గారిని కలిసి వెళ్ళిరట. కాళోజీ గారు మాతో అన్నది ఏంటంటే, బిడ్డ జర జాగ్రత్త, కాళ్ళు మొక్కినోడు రేపు కాళ్ళు కూడా గుంజుతాడు, వీడి మీద జర కన్నేయండిరా బిడ్డ అన్నాడు. అప్పుడే చెప్పిండు పెద్ద మనిషి కాళోజీ గారు. దాశరథి రంగాచార్య గారు కృష్ణమాచార్య నాకు గుర్తులేదు, రంగాచార్య గారు కూడా చెప్పిర్రు, జాగ్రత్త, ఆయన వ్యక్తిత్వం తెలంగాణ సమాజం వ్యక్తిత్వం కాదు, తెలంగాణ ప్రజలేమో ప్రాణాలు సైతం తృణపాయంగా ఇచ్చే వ్యక్తిత్వం అయితే ఇక్కడ ఉన్న నాయకత్వం ఏమో ప్రజల్ని మోసం చేసి బురుడి కొట్టిస్తారు. తెలంగాణ అంటే త్యాగము, ఇవ్వడము, ప్రాణాలు సహా ఇవ్వడము. కానీ తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజలని మభ్యపెట్టి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని సీటు రాకముందు మల్లన్న, సీట్ వచ్చినాక బోడమల్లన్న లాగా చేస్తారు. ఆయన కూడా ఎంకరేజ్ చేయలే. టంకశాల అశోక్ గారు ఒక ఆర్టికల్ రాసిరు, తెలంగాణ సమాజము తన అస్తిత్వానికి తన అస్మితకి తగ్గ రాజకీయ నాయకత్వాన్ని ఎంచుకోవడంలో పదే పదే ఫెయిల్ అవుతుంది, నాటి చెన్నారెడ్డి నుంచి నేటి కేసీఆర్ వరకు అని ఆయన ఆర్టికల్ రాసిండు. నాకు మహాశ్వేతాదేవి ఆయన సలహాదారుడయ్యుండి అంతకుముందు వార్తలో ఎడిటర్గా ఉన్నప్పుడు రాసిర్రు ఆయన ఆర్టికల్. వార్తలో నేను ఢిల్లీలో తెలంగాణ మూవ్మెంట్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ నడుపుతున్నప్పుడు మహాశ్వేతాదేవి గారిని కలవడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన మహాశ్వేతాదేవి గారు. అట్లనే ఆయన జార్జ్ ఫెర్నాండెస్ గారిని కలిసిన. మహాశ్వేతాదేవి గారు ఏమన్నారంటే, తెలంగాణ అంటే మాకు ఒక మహామంత్రం, తెలంగాణ అనే శబ్దము త్యాగం ఎట్లా చేయాలో మాకు నేర్పించింది. 69 ఉద్యమంలో విద్యార్థులు వర్సెస్ ఆర్మీ ఫైటింగ్ జరిగితే 1 year కర్ఫ్యూ జరిగి 370 చచ్చిపోయారు. జార్జ్ ఫెర్నాండెస్ గారు ఏమన్నారంటే, 69 ఉద్యమం ఎక్స్పెరిమెంట్ తర్వాతనే నేను బాంబేలో ఈ మిల్లర్స్ మూవ్మెంట్ ఎట్లా చేయాలో ఆయన నాతోటే చెప్పారు. ఆయన ఇంట్లోనే ఉన్నాను నేను 3 రోజులు. మహాశ్వేతాదేవి గారు చెప్పిన తెలంగాణ మంత్రము ఇవ్వడము. కానీ తెలంగాణ రాజకీయ నాయకత్వం ఢిల్లీలో ఆమె ఏమన్నదంటే, మీ ప్రజలు మీ ఉద్యమకారులు ఏమో త్యాగాలు చేస్తుంటే మీరు ఎలాంటి నాయకుడిని ఢిల్లీకి పంపుతున్నారు, మీకు క్షేమ అనిపించట్లేదా, మీకు ఎవరు దొరకలేదా మీరు నాయకత్వాన్ని ఎంచుకోవడానికి శరద్ పవార్ గారు అన్నారు, మహాశ్వేతాదేవి గారు అన్నారు. కాబట్టి కవితక్క, నువ్వు మీ నాన్నగారు చేసిన తప్పులు ఎత్తి చూపినందుకు హ్యాట్స్ ఆఫ్. గతం గత, కానీ నేనే ముఖ్యమంత్రి అయితా అదే సామాజిక తెలంగాణ అనడం నీ అవివేకము, అనాలోచితము, అహంకారం. నీ మూడు కలిపి కన్ఫ్యూజన్లో ఉంది. నేనేమంటున్నానంటే, కవితక్కకి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, నీ దగ్గర వనరులు ఉన్నాయి, నీకు ఒక చరిష్మా ఉంది, నువ్వు జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు, ఇవాళ దేశం అంతా కవిత అంటే గుర్తుపడతారు. కవిత గారు నిజంగా సామాజిక తెలంగాణ కావాలి. ఆవిడ మధ్య కేసులో వెళ్ళడం కూడా మంచి చెడు. కవిత గారు తనకున్న పాపులారిటీని నిజంగా సామాజిక తెలంగాణ కోసం పనిచేయాలనుకుంటే, మా నాన్నగారు కాపలా కుక్కలాగా ఉంటా అని ప్రజల్ని మోసం చేసిండు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసిండు, దగా చేసిండు. మా కుటుంబ సభ్యులు చేసిన మోసాలన్నిటికీ నేను క్షమాపణ కోరుకుంటూ నా ఆస్తులు నేను ఒక సగభాగము ఎంతో కొంత ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి పంచుతున్నా. అట్లనే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, సంతోష్ గారు, ఈ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ ఆస్తులు కూడా పంచండి అని తను ఒక రోల్ మోడల్గా ఉండి, తను ఒక 100 కోట్లో 1000 కోట్లో ప్రకటించి ట్రెండ్ సెట్ చేయాలి, ఛాలెంజ్ తీసుకురాలి. ఐస్ ఛాలెంజ్, గ్రీన్ మొక్కలు నాటే ఛాలెంజ్. సంతోష్ రావు ఇంకో నేను మొక్క నాటిన, నువ్వు మొక్క నాటుతావా అంటాడు. అట్లనే కవితక్క, నేను బరాబర్ సామాజిక తెలంగాణ కోసం 1000 కోట్లు నా ఆస్తులు ఇస్తున్నా, మీరు ఇస్తారా అని ఛాలెంజ్ చేయాలి. అప్పుడు కవితక్కకి సామాజిక తెలంగాణ అర్హత వస్తుంది. ఇంకోటి, మా నాన్న ముఖ్యమంత్రి అయ్యిండు, మా ఇంట్లో అందరికీ పదవులు వచ్చినాయి, ఇంకా బుడ్డ పోరగాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వయసు రాలేదు, కాబట్టి నేను ఏం పదవి తీసుకోను, మా కుటుంబ సభ్యులు కూడా ఏం పదవి తీసుకోవద్దు, మేము తినాల్సిన దానికన్నా ఎక్కువ తిందాం. ఇప్పుడు పే బ్యాక్ టు సొసైటీ. శ్రీమంతుడు సినిమాలో తిరిగి ఇచ్చేయకపోతే లావ్ అయిపోతారు కదా, ఒబెసిటీ వస్తుంది. ఇప్పుడు కవితక్క చెప్పాల్సిన సామాజిక తెలంగాణ అంటే, మా నాన్న చేసిన తప్పులకి, మా అన్న సంపాదించుకున్న అక్రమ ఆస్తులకి, మా బావ గుంటనక్క సంపాదించిన ఆస్తులకి, మా సంతోష్ రావు గారు, హ్యాపీ రావు గారు సంపాదించిన ఆస్తులన్నీ ప్రజల దృష్టిలో వేలమేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఈడీ, సిబిఐ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఐటీ అన్ని దాడులు చేసి వీళ్ళ ఆస్తులు ప్రకటించి, వీళ్ళు అక్రమంగా సంపాదించిన పందికొక్కులాగా బొక్కిందంతా బయటికి కక్కాలని కవితక్క ఆమరణ దీక్ష చేయాలి. నేను కూడా పోయి దీక్ష చేస్తా అక్క పక్కన. ఎందుకంటే అక్క అంత పోరాటం, తండ్రి మీదనే పోరాటం చేసిన అక్కకి మరి సంఘీభావం చెప్పకపోతే నేను తమ్ముండి కాదు. అక్క, నువ్వు సామాజిక తెలంగాణ అంటున్నావు కదా, హ్యాట్స్ ఆఫ్. నేను ఎటువంటి పదవి తీసుకోను, పొరపాటున ఏదో నోరు జారినా, నాకు తెలియక ఎవడో కన్సల్టెంట్ నాకు రాసి ఇచ్చిండు, నేను చెప్పిన, నేను నా బతికుండంగా నేను బాల్దాకరేలాగా తెలంగాణ రక్షణ చేస్తా తప్ప, నేను కానీ, నా కొడుకు కానీ, నా మొగుడు కానీ, నా సభ్యులు కానీ ఎటువంటి పదవి తీసుకోమోదని ఉద్యమం చేయి, అమరవీరుల స్తూపం మీద ప్రమాణం చేయి, దెబ్బకి అక్కనే బాల్దాకరే అవుతుంది. లేకపోతే ఏమైందంటే
అయ్య చెప్పే మోసం చేసే, దళితుల్ని దగా చేసే, దగులుబాజీ పాలన చేసే, ఇక కూతురు వచ్చి ఇక దొరవేండు దొరసాని వచ్చింది అనుకుంటారు. వేషము మారిస్తే కాదు, ఆచరణ చూడాలి. నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు ఉంటున్న ఆఫీసు, నువ్వు చేస్తున్నది సామాజిక తెలంగాణకు కాదు. సామాజిక తెలంగాణ అంటే మా ఉమాభారతి అక్క ఉంది కదా, ఉమాభారతి మధ్యప్రదేశ్ సీఎం, ఆమె చెప్పులు లేకుండా సన్యాసం మఠం వేసుకొని ఆమె రొట్టె ఆమె తింటది. ఆమె అక్క కూడా ఏం చేయాలంటే ఆ దొరల గడిల్లోంచి బయటకు వచ్చేసి మధ్యతరగతి మధ్యతరగతి రామ్నగర్ లో సార్ సామాజిక తెలంగాణ అక్క అనడం నేను సపోర్ట్ చేస్తా, కానీ ఆమె బంజారాయిల్స్ గడిల దొరల్లో వదిలిపెట్టి పార్సిగుట్టలోనో అడ్డగట్టలోనో లేకపోతే విద్యానగర్లో ఒక మిడిల్ క్లాస్ ఇల్లు తీసుకొని మన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ చేసుకుంటాడు కదా, మీ పరిచయమే కదా, అట్లా ఒక మధ్యతరగతి గోవా సీఎం ఆయన స్కూటర్ మీద పోయేటోడు. అట్లా నీ చుట్టూ ఈ పిఆర్ ఏజెన్సీలు, 10 మంది పిఆర్ఓలు, ఈ మీడియా కంపెనీలు, ట్రోలింగ్ కంపెనీలు అక్కర్లే. మేము ఎస్సీ ఎస్టీ బీసీలం 90% ఉన్నాం. 90% ప్రజలు మా కవితక్కనే సామాజిక తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ ఎప్పుడు అంటామంటే నీ ఆస్తుల వివరాలు ప్రకటించి నా కొడుకు రాజకీయాల్లోకి రాడు అని ప్రకటించి, నాకు ఏ మీడియా అక్కర్లేదు, నాకు ట్రోలింగ్ కంపెనీలు అక్కర్లేదు, సోషల్ మీడియా అక్కర్లేదు, నా ప్రజలే నా బ్రాండ్ అంబాసిడర్స్ అని సాదాసీదా జీవితం నడిపితే మరి ప్రజలే ఆమెకు పట్టం కడతారేమో. జయలలిత అమ్మ ఎట్లయిందంటే, నేను చెన్నై పోతుంటా అప్పుడప్పుడు మీడియా పనుల మీద, కారు డ్రైవరు జయలలిత గారు చచ్చిపోయి చాలా సంవత్సరాలైనా కూడా వాడు ఏ పార్టీ ఓడైనా పురిచి తలైవి అమ్మని నిజంగా ఆదరిస్తారు. అమ్మ అక్క అమ్మగా మారడం కవితక్క హ్యాట్స్ ఆఫ్. అమ్మ పని చేయాలి, అమ్మ బిడ్డలకి ఆస్తులు పంచాలి, అమ్మ రోజు అమ్మ ఏ అన్నం తింటుందో అదే అన్నం అందరికీ పెట్టాలి. జయలలిత పంచలేదు కదా విఠల్, జయలలిత పంచకపోయినా అమ్మగా ప్రజలు ఆదరించారు. ఇప్పుడు కవితక్క కూడా తన జీవితంలో ఆచరణ ద్వారా కవిత అమ్మగా మారాలనుకుంటుంది. ఆ మాటకు వస్తే ఇందిరమ్మ కూడా ఎవరికి ఆస్తులు పంచలేదు. అయితే కవితమ్మ ఇక్కడ దోపిడీ జరిగిందని క్షమాపణ చెప్తుంది, ఉద్యమకారులకు క్షమాపణ చెప్పింది, అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పింది. నా పుట్టుక వెలమ దొరసాని కుటుంబంలో పుట్టినప్పటికి కూడా మా నాన్న చేసిన మోసాలను వ్యతిరేకించి ఒక కూతురుగా నిజాయితీగా ప్రశ్నిస్తున్న అన్నందుకు హ్యాట్స్ ఆఫ్. ఆమెకు కష్టం వస్తే పార్టీ పెట్టింది, మరి మా అక్క చెల్లెలకి కష్టం వస్తే తినడానికి తిండి కూడా లేదు కదా. కవితక్కకి ఇంట్లో జరిగిన ఆస్తుల పంపకాలో లేకపోతే వాళ్ళు చేసిన అరాచకాల వల్లనో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ అయిన ఆమెకే గౌరవము ఆత్మగౌరవం లేకపోతే ఇది వాటాల కొట్లాలనా, ఆత్మగౌరవ సమస్యనా, ఆస్తుల పంపిణీ అంటే ఖచ్చితంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈమెకి రావాల్సిన వాటా, ఈమెకి రావాల్సిన కోట ఒక ఎంపీ దగ్గర ఒక ఎమ్మెల్సీ దగ్గర ఆపేసిర్రు. కేటీఆర్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, హరీష్ రావు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, సంతోష్ రావు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. పాపం ఆడబిడ్డని లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చి ఆఖరికి 100 కోట్ల స్కామ్లో తిహార్ జైలుకి పంపించారు. మా ఎమ్మెల్యే చేస్తాడు 100 కోట్ల స్కాము, కానీ పాపం ఆడబిడ్డని ఆగం చేస్తారు కదరా అని పాపం ఆమె అంటుంది. ఆమె గుండె బద్దలు కొట్టుకుంటుంది. అయ్యి ఆగం చేసే తెలంగాణని, బావ ఆగం చేసే గుంటనక్క ఆగం చేసిండు కదా. మరి ఈ అందరి ఆస్తులు ఎప్పుడు బయట పెడతావు కవితక్క? ఫస్ట్ మీరు ఏంటంటే మీకు నైతిక బలం లేదు, కేసీఆర్ కుటుంబానికి నైతిక బలం లేదు. కవితక్క నైతిక బలం తెచ్చుకోవాలంటే ఆస్తులు పంచాలి. ఆస్తులు పంచాలంటే అడ్డగుట్టలోనో పార్సిగుట్టలోనో ఉండి మధ్యతరగతి జీవితం గడిపితే మా పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో కవితక్క పిల్లలు అక్కడ చదువుకుంటే పంచకుండా అడ్డగుట్టలో ఉండొచ్చు కదా. నేనేం చెప్తున్నా అంటే బాబాము కవితక్క కవిత గారి విషయంలో ఒకటి, ఆమె ఖాళీగా ఉండే మనిషి కాదు, ఏదో ఒక పని చేసే మనిషి. ఆమె ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. వెరీ గ్రేట్. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఒక ఆడపిల్ల కంఫర్ట్ లైఫ్ ని వదిలిపెట్టి ప్రజల కోసం వచ్చిందా? ఆమె వాళ్ళ నాన్నని ఎదిరించింది, అన్నని ఎదిరించింది, బావని ఎదిరించింది. కానీ ప్రజలు ఓన్ చేసుకోవాలంటే గతంలో ఉన్న ట్రాక్ రికార్డు కేసీఆర్ మైనస్ అంతా ఈమె అకౌంట్ లో పడుతుంది. ఇప్పుడు క్రెడిబిలిటీ పరంగా చూసుకుంటే 100 మంది చూసుకుంటే 90 మంది కవితక్కని ఇంకా నమ్మట్లే. నమ్మాలంటే ఆచరణే గీటురాయి. ఓకే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వాట్ ఈస్ ది ఛాన్సెస్, ఆవిడకు ఉన్నటువంటి ఛాన్సెస్ ఏంటి? రాజకీయాల్లో ఆవిడకి ఒక గ్యాప్ ఉంది, డెఫినెట్గా ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఆవిడ ఇమ్మడగలదా? ఆవిడ సర్దుకోగలదా? ఆవిడని ప్రజలు సమర్థిస్తారా? కాంగ్రెస్ ఓట్లు చీలిపోతే ఆవిడ శాతం ఎంత వస్తుంది? ఒక అంచనా కోసం అడిగాను నేను. సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ప్రజారాజ్యం 18 సీట్లు వచ్చి 18% ఓట్లు వచ్చినాక కూడా నిలబడలేకపోవడం వల్ల అప్పుడు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ వచ్చింది, ఫెయిల్ అయిపోయింది. దేవేంద్ర గౌడ్ సామాజిక తెలంగాణ అన్నాడు. ఆయన అసలు మార్పు కోసం సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ.
అప్పుడు ఒబామా గారు మార్పు కోసం అవును. ఆ స్లోగన్ కాపీ అప్పుడు కొట్టి అక్కడ యుఎస్ లో అక్కడ బ్లాక్స్ వైట్ పక్క నుంచి బ్లాక్స్ మార్పు కోసం ఒబామా అదే స్లోగన్ కాపీ కొట్టి సామాజిక తెలంగాణ కోసం. దేవేంద్ర గౌడ్ గారు కూడా సామాజిక తెలంగాణ అవును, కోసం. ఆయన పార్టీ పెట్టాడు. ఆయన పార్టీ పెట్టిరు. జ్యోతిబా పూలే, అంబేద్కర్, అందరూ కాంశీరామ్ ఈ పెట్టుకొని ఫోటోలు అన్ని పెట్టారు. పెట్టిరు. అవును. సేమ్ ఫోటోలు చిరంజీవి గారు పెట్టిరు, పవన్ కళ్యాణ్ గారు పెట్టిరు. కానీ ఈ సామాజిక తెలంగాణ పేరుతో ఓట్లు కొల్లగొట్టి మళ్ళా వెలమ దొరలు, రెడ్డి దొరలు, కమ్మ దొరలు, కాపు దొరలే అధికారంలోకి రావడం అనేది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడన్నా సామాజిక తెలంగాణ మాట్లాడాలంటే అది ఎట్లుందంటే పాత చింతకాయ పచ్చడి. చిరంజీవి మోసం కొత్తగా ఏదైనా చెప్పు. సామాజిక కాదు, తెలంగాణ. చిరంజీవి మోసం చేసే, దేవేందర్ గౌడ్ మోసం చేసే, పవన్ కళ్యాణ్ అప్పుడు సామాజిక తెలంగాణ అన్నాడు. ఇప్పుడు ఎవరికి టికెట్లు ఇచ్చిండు? డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు. దయచేసి సామాజిక తెలంగాణ అని మీరు అనకండి, అగ్రవర్ణాలు ఎవరు అనకండి. మా యొక్క నైతిక హక్కు మేము అది. చూసుకుంటాము. మేము చూసుకుంటాము. మేము 60% బీసీలం ఉన్నాము, 20% ఎస్సీలం ఉన్నాము, 10% ఎస్టీలం ఉన్నాము, 10% ముస్లింలు ఉన్నాము. దయచేసి సామాజిక తెలంగాణ అనే పదాన్ని గ్యాంగ్ రేపు చేయకండి అని అంటున్నారు. గ్యాంగ్ రేప్, అంతే కదా సార్. ఇప్పుడు సామూహిక అత్యాచారం. అంతే కదా. ఇప్పుడు మా జ్యోతిబా పూలే, మా సావిత్రిబాయి పూలే వాళ్ళు 200 సంవత్సరాల క్రితము, ఇవాళ 200 సంవత్సరాలు జ్యోతిబాయి పూలే పుట్టి 200 సంవత్సరాల క్రితమే భార్యాభర్తలు ఇద్దరు అగ్రవర్ణ మనువాద అహంకార భూస్వాములకు వ్యతిరేకంగా వితంతువులకి పాఠాలు చెప్పడం కోసం ప్రత్యేక స్కూల్ పెడితే సావిత్రిబాయి పూలే రోడ్డు మీద పోతుంటే పెంట, టమాటాలు, కోడిగుడ్లు, రాళ్ళు ఇసిరేతే మళ్ళీ ఆమె తుడుచుకొని కడుక్కొని పదే పోడి మాకు సామాజిక తెలంగాణ అంటే సావిత్రిబాయి పూలే, మా చాకలి ఐలమ్మ, మా వాళ్ళు కదా. కొమర భీమ్ దళిత సీఎం మీరే అంటారు, సామాజిక తెలంగాణ మీరే అంటారు. ఇక మాకు స్లోగన్స్ కూడా ఉండనియరు అనమాట. రేపు పొద్దున సామాజిక తెలంగాణ అని మేము పోయినాం అనుకో, ఊకోవా నువ్వు భలే నువ్వు, మొన్ననే కవిత అన్నది సామాజిక తెలంగాణ, దేవేంద్ర గౌడ్ అన్నాడు, ఆయన ఎవరు చిరంజీవి అన్నాడు, ఇక బుద్ధి లేదా విటల్ అంటారు. నేనేమంటున్నా అంటే సామాజిక తెలంగాణని రీడిఫైన్ చేస్తున్నా. జయశంకర్ గారు చెప్పినట్టు మేము వెలమ దొరల సీట్లకి వ్యతిరేకం కాదు. వాళ్ళు 0.4% ఉంటే వాళ్ళ 0.4% అదే దామాషాలో వాళ్ళకి ఇవ్వండి. మీరెంతో మీకు అంతే, మేమెంతో మాకు అంత. అది సామాజిక తెలంగాణ. ఇప్పుడు రెడ్డి దొరలు 5% 6% ఉన్నారు అనుకో, వాళ్ళ వాటా ఎంత, వాళ్ళ కోటా ఎంత, జనాభా ప్రకారం వాళ్ళ సీట్లు ఇస్తాం. మేము ఎవరి సీట్లు దొంగిలించాము, అక్రమంగా తీసుకోము. కమ్మ దొరలు ఉన్నారు, వాళ్ళ వాటా ఎంతో 2% ఉంటే 2% ఇస్తాం. అదేవిధంగా కాపు దొరలు ఉన్నారు కొన్ని చోట్ల, లేకపోతే మార్వాడీలు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళందరి వాటా కలిపిన 10%. 10% లేని అగ్రవర్ణ ఆధిపత్య భూస్వాములేమో 90% సీట్లు కావాలంటే మా అదృష్టం ఏంటంటే కనీసం మా బ్రిటిష్ వాడు ఉండబట్టి మా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు వచ్చినాయి. అంబేద్కర్ గారి పుణ్యమా అని ఎస్సీల కోట ఎస్సీలు వస్తారు, ఎస్టీల కోట ఎస్టీ వస్తారు. 136 బీసీ కులాలు ఉంటే తెలంగాణలో కేవలం మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి ఈ 5 కులాలు మాత్రమే కనీసం కద్దరు చొక్కా వేసుకుంటున్నారు. ఇంకా 130 కులాలకి కనీసం ప్రాతినిధ్యమే లేదు. రిజర్వేషన్ పక్కకు పెట్టండి. డెమోక్రసీలో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఉండాలి కదా. అందుకనే మా పూర్ణచంద్రరావు గారు చెప్తున్నారు ఇది హాఫ్ డెమోక్రసీ. 50% ఉన్న బీసీలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది? బీసీల విషయంలో ఈ దేశం చాలా పెద్ద తప్పు చేస్తున్నది. ప్రపంచంలోనే 75 కోట్ల మంది బీసీలు ఉన్న దేశంలో ఈ 75 కోట్ల మందిలో 1 కోటి మంది రోడ్ల మీదకి వస్తే సామాజిక పరిస్థితులు ఎట్లుంటాయి? కాబట్టి మనము మార్పు అనేది పర్మనెంట్. దయచేసి మీరు పే బ్యాక్ టు సొసైటీ అంటున్నారు కదా. అంబేద్కర్ గారు కానీ, కాంశీరామ్ గారు కానీ, జ్యోతిరావు పూలే కానీ వీళ్ళందరి ఫోటోలు మీ పార్టీలలో పెట్టుకుంటారు కదా. అంబేద్కర్ గారి 150 అడుగుల విగ్రహం పెట్టారు కదా. అంబేద్కర్ గారికి విగ్రహాలు పెట్టమని చెప్పలే. ఎవరి వాటా ఎంతో, ఎవరి కోటా ఎంతో, ఎవరి బడ్జెట్లో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అందరూ పంచుకొని తినండి, ఆనందంగా ఉండండి. సామాజిక తెలంగాణ అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, ఈవెన్ జంతువులతో సామరస్యంతో బతకడం, అందరూ పంచుకోవడం, హ్యాపీగా ఉండడం, సామరస్యం. కాబట్టి కవితక్క సామాజిక తెలంగాణ విషయంలో మీరు ఇచ్చిన స్లోగన్కి హ్యాట్స్ ఆఫ్. కానీ మీరు ముఖ్యమంత్రి అయితా, నేను కూడా మిగతా పార్టీలాగా డబ్బులు ఖర్చు పెడతా అంటే నైతిక బలం మీకు రాదు. నైతిక బలం రావాలంటే మీరు ఆచరిస్తున్న జీవన విధానము, మీ ఆస్తుల వివరాలు, మీరు భవిష్యత్తులో కాపలా కుక్కలాగానే ఉండాలి. సో ఫైనల్గా విఠల్ ఈజ్ డిమాండింగ్ దట్ కవిత హ్యాస్ టు అనౌన్స్ హర్ అసెట్స్. ఆవిడ ఆస్తులు ప్రకటించాలి. ఆవిడ కుటుంబం మొత్తం ఆస్తులు ప్రకటించాలి. ఉద్యమకారుల ట్రస్ట్కి ఒక 100 కోట్లో 1000 కోట్లో ఆమె దగ్గర ఉన్న ఆస్తుల్లో ఒక సగభాగం అన్న ఇవ్వాలి. కవితకు కూడా 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళని కూడా చదివించుకుంటుంది పాప అమెరికాలో, వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మొత్తం రోడ్డు మీద వచ్చి కొండా లక్ష్మణ్ బాబూజీ లాగా ఆస్తులు అమ్మమనట్లే, గదరన లాగా మొత్తం ఇవ్వమనట్లే. ఆమెకు 50% ఆమె ఉంచుకొని 50% అన్న ఇస్తే ఆమె ఇవ్వడం వల్ల ఏమైంది? వాళ్ళ పేర్లు ఎదురులే కానీ అంటే కాదు సార్. ఇప్పుడు మా కొండా లక్ష్మణ్ బాబూజీ మొత్తం ఇచ్చేసిండు కదా.
నేనేమంటున్నా అంటే ఎవరు నీకు రోల్ మోడల్? కవితక్కకి రోల్ మోడల్ ఎవరు? సామాజిక తెలంగాణ పేరుతో ఎవరు? బాల్ ఠాకరే రోల్ మోడలా? అంబేద్కర్ రోల్ మోడలా? కాన్షీరామ్ కూడా ఏం పదవి తీసుకోలే, బాల్ ఠాకరే కూడా ఏం పదవి తీసుకోలే. ఒకవైపు సామాజిక తెలంగాణ అంటున్నావు, నా జీవితం అంకితం అంటున్నావు, నేను ప్రాణం పోయే వరకు కొట్లాడతా అంటున్నావు, నేను వెలమ కులంలో పుట్టడం తప్ప, వెలమ కులంలో పుట్టిన వాళ్ళు సామాజిక తెలంగాణ వద్ద అంటున్నావు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నావు. అంటే నీ 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 సెల్ఫ్ కాంట్రడిక్షన్. కాబట్టి కవితక్క ముఖ్యమంత్రి ఏముంది, ప్రజల గుండెల్లో ఉండు అమ్మలాగా. అమ్మ అయితే తెలంగాణకే అమ్మ అవుతావు కదా నువ్వు. ముఖ్యమంత్రి పదవి ఎంత, తెలంగాణ తల్లి అవుతావు కదా నువ్వు. అక్క నుంచి అమ్మగా మారుతున్నావు, జయలలిత లాగా డ్రెస్సింగ్ మార్చినావు. కాబట్టి అక్క దయచేసి నీ ఆస్తులు ప్రకటించి ఉద్యమకారుల ట్రస్ట్ ఒకటి పెట్టి 100 కోట్లు ఇయ్యి. అమరవీర కుటుంబాలకి ఆ బీఆర్ఎస్ అకౌంట్లో మీ గుంటనక్క, మీ అన్న, మీ బావ, మీ నాన్న దోచుకున్న 1500 కోట్లు ఎలక్షన్ కమిషన్కి రాసి సుప్రీంకోర్టులో కేసేసి ఈ 1500 కోట్లు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో 1200 మంది అమరవీరులు చచ్చిపోతే వాళ్ళ రక్తపు కూడుతో వచ్చిన 1500 కోట్లు పంచాలని డిమాండ్ చేయి. తెలంగాణ ప్రజలంతా నీకు సపోర్ట్ చేస్తారు. ఈ ఉట్టి మాటలు అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టు తెరాలో ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక ఎవరు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంది, వాళ్ళ బిట్వీన్ ద లైన్స్ ఏందని చెప్పుడు. తెలంగాణ ఇప్పుడు బొడ్రాయి మీద కూర్చొని రాయి పట్టుకొని కూర్చుంది, సోయికి వచ్చింది. కేసీఆర్ గారు ఏమన్నారు, నేను తప్పు చేస్తే రాళ్లతో కొట్టమన్నారు. అప్పుడు ఇంత సోయి రాలే. ఇప్పుడు జెన్జీ వచ్చింది, జెన్ ఆల్ఫా వచ్చింది, ఓబీసీ జెన్జీ వచ్చింది, ఎస్సీ జెన్జీ వచ్చింది. కాబట్టి ఇక మనం అబద్ధాలు చెప్పి తప్పించుకోలేము. తప్పకుండా ఆచరణ చేయాల్సింది. ఆచరణే గీటురాయి కవిత గారికి. ఒకవేళ పొరపాటున నేను ఆవేశంలో ఏమన్నా చెప్పినా కూడా నా పాత మిత్రురాలు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు దేశం బట్టి వేషం కట్టడం కాదు, దేశ ప్రజలు కోరుకున్నట్టు నీ ఆచరణ ఉండాలని కోరుకుంటున్నాను. ఫెంటాస్టిక్, విష్ యూ ఆల్ ద బెస్ట్. మరి ఇంతకీ నువ్వు రాజకీయాల్లోకి దిగేటువంటి విషయం గురించి చెప్పలేదు సార్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. అసలు నేను జర్నలిజంలోంచి పూణే టిఎన్ శేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడమే అర్హత, ప్రతిభ, నైపుణ్యము ఉండి రాజకీయాల్లోకి వెళ్ళాలని జీటీవీలో ప్రొడ్యూసర్ జాబ్ రిజైన్ చేసి దాదాపు యునెస్కో ఫెలోషిప్తో పబ్లిక్ పాలసీలో కోర్స్ చేసినాం. ఫస్ట్ టైం సౌత్ ఏషియాలో రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే శేషన్ గారు మా గురువు గారు. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్, ఈ దేశంలో ఉన్న అన్ని రకాల రాజకీయ నాయకులు మా గురువులు. అయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎట్లున్నాయంటే, ఉదాహరణకి మా ఖమ్మం జిల్లా తీసుకుంటే, నా వయసు 48 ఏళ్ళు అయితే మా తుమ్మల నాగేశ్వరరావు అనే ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి ట్రాక్టర్ డ్రైవర్గా వచ్చిన ఒక తుమ్మల నాగేశ్వరరావు లాంటి వ్యక్తి టీడీపీ పార్టీ పెట్టడంతో ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది, మంత్రిగా అవకాశం వచ్చింది, పదవి వచ్చింది. అన్ని పార్టీలు కాదు సార్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ శంకుస్థాపన చేసింది మా తుమ్మల నాగేశ్వరరావు గారే. గ్రేట్. ఒక మధ్యతరగతి కుటుంబం, పేద రైతు కుటుంబం. మళ్ళీ అదే తుమ్మల నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ పార్టీ బిల్డింగ్ శంకుస్థాపన కూడా ఆయనే చేశాడు. గ్రేట్. 2 పార్టీల బిల్డింగ్ శంకుస్థాపన చేసాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా కట్టబోయే బిల్డింగ్ కూడా ఆయన శంకుస్థాపన చేశాడు. గిన్నీస్ బుక్ రికార్డు కనుక చేస్తే ఒకే వ్యక్తి 3 పార్టీల బిల్డింగ్ కి శంకుస్థాపన చేసే అవకాశం రావడము తుమ్మల నాగేశ్వరరావుకే దక్కింది. నిరంతరం మంత్రి పదవిగా ఉండడం. ఏ పార్టీ అధికారం. ఖమ్మం జిల్లా ఒకప్పుడు జలగం జిల్లా అనేటోళ్ళు, తర్వాత తుమ్మల జిల్లా అయింది. ఆయన అభివృద్ధి పతాత ఖమ్మం జిల్లా జిలుగు వెలుగుల తుమ్మల గారు 77 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా 3 పార్టీల్లో శంకుస్థాపన చేసిన మీకు, మీ చరిత్రకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఇప్పుడు ఆయన కొడుకు రాబోతున్నాడు నెక్స్ట్. ఒకవేళ బీజేపీ వస్తే అన్ని పార్టీలో. మరి అలాంటి తుమ్మల నాగేశ్వరరావే 50 సంవత్సరాలు ఉంటే నేను ఖమ్మంలో ఎమ్మెల్యే పోటీ చేయాలంటే నా దగ్గర వేసుకోవడానికే కోట్లు లేదు. నేను 100 కోట్లు ఏడ ఖర్చు పెట్టాలి సార్? మా దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టేటోళ్ళు 100 మంది ఉంటారు ఖమ్మంలో. కొత్తగూడెంలో 50 కోట్లు ఖర్చు. జలగం వెంకటరావు గారి కొడుకు జలగం వెంకటరావు గారు అవుతారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అవుతారు, పువ్వాడ అజయ్ కుమార్, పువ్వాడ నాగేశ్వరరావు గారు కమ్యూనిస్టు. ఆయన గోధుమ కలర్ పాయింట్, తెల్ల చొక్కా వేస్తాడు. ఆయనకు వేరే బట్టలు కూడా ఉండవు, 2 జతలే ఉంటాయి. కానీ ఆయన కొడుకుకు మాత్రం 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి. ఆయనకి ఉన్నాయని అంటారు కదా. ఆయన నాకు చిన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు గోధుమ కలర్ పాయింట్, తెల్ల చొక్కా. అయితే కమ్యూనిస్ట్ అయిన కామ్రేడ్ అయిన పువ్వాడ నాగేశ్వరరావు గారి కొడుకు పువ్వాడ అజయ్ కుమార్ గారు 1000 కోట్లతో చేయొచ్చు. ఆ ఖమ్మం మాకు ఇంకో విచిత్రం ఏంటంటే, ఖమ్మంలో 10 సీట్లు ఉన్నాయి సార్ మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఒక్కడే 80 సంవత్సరాల్లో ఒక్కడే బీసీ ఎమ్మెల్యే అయిండు, వనమ వెంకటేశ్వరరావు మా బాబు. ఇంతవరకు అసలు బీసీలకి ప్రాతినిధ్యమే లేదు. ఎక్కువ అన్యాయం జరిగింది ఖమ్మం జిల్లా. కమ్మలు, నల్గొండ రెడ్లు కలిసి కామ్రేడ్లు అయ్యారు. ఈ కామ్రేడ్లు ఏం చేసిరంటే, ఖమ్మం జిల్లా కమ్మ దొరలు, నల్గొండ జిల్లా రెడ్డి దొరలు కలిసి మా గ్రామాల్లో, ఖమ్మం జిల్లాలో మీరు ఎప్పుడైనా కెమెరా పంపించండి, ప్రతి గ్రామం ఎంట్రన్స్ లో ఎర్ర జెండా స్తూపాలు ఉంటాయి. సిపిఎం, ఈ న్యూ డెమోక్రసీ, నక్సలైట్ల చేతిలో చనిపోయిన వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు, పేద వర్గాల వాళ్ళు, అభ్యుదయవాదులు, పాత కమ్యూనిస్టులు హ్యాట్స్ ఆఫ్.
ఇప్పుడు కొత్త కామ్రేడ్లు అంతా 100 కోట్లకు ఉన్నారు. ఉమ్. గ్రానైట్ కంపెనీలు వాళ్ళే, అలాగే. శాండ్ మాఫియా వాళ్ళదే, ల్యాండ్ మాఫియా వాళ్ళదే. అంటే మాఫియాలు ఉంటేనే రాజకీయం చేయాలి. నేను ఎమ్మెల్యే కావాలంటే మరి నేను మాఫియాగా మారాలా? ఎడ్యుకేషన్ మాఫియా చేయాలా? ఏ పార్టీ టికెట్ ఇస్తుంది సార్? టికెట్ అమ్ముతున్నారు కదా. టికెట్ బీఫామ్ నేను నాకు ఇస్తే ఆ ఏమో ఎలక్షన్ మీ కవితకి ఇవ్వచ్చు, మీరంతా సార్ కవితక్క నాకు బీఫామ్ ఉట్టిగిస్తుందా సార్? టికెట్ అమ్మాలంటే టికెట్కి విల ఉంటుంది. అసలు ఈ బీఫామ్ని టికెట్ ఎందుకు అంటారు? దానికి విల ఎవరు డిసైడ్ చేసిండు? బ్లాక్ మనీ ఎంత, వైట్ మనీ ఎంత? అసలు ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి జెన్జీ గురించి. ఈ టికెట్ ఏంది సార్? బ్లాక్ That's మార్కెట్ true. టికెట్. That's సినిమా టికెట్కి ధర ఉంటుంది. ఒక ప్రతిభ ఉండి అర్హత ఉండి ప్రజాసేవ చేయాల్సిన వ్యక్తిని టికెట్, ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు నన్ను అడిగినాయి, విఠల్ నువ్వు బాగా కొట్లాడుతున్నావు కదా, మరి ఉన్నాయా ఒక 50 ఉన్నాయా, ఒక 20 ఉన్నాయా అంటే ఏంది అంటే కోట్లు. నాకు మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ టైంలో కూడా అడిగారు, మరి ఒక 10 పెట్టుకుంటావా, ఎంత పెట్టుకుంటావు అన్నారు. అరే నాయన, నేను చూడడానికి ఎర్రగా హైట్ ఫిజిక్ ఉంటా కానీ నా దగ్గర మా ఆవిడ బట్టల వ్యాపారం చేస్తే నేను బతుకుతున్నారా నాయన, నాకు వేసుకునే కోట్లు కూడా లేవు, నాకు సొంత కారు కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేదు, మీ టికెట్ వద్దు, మీ కోట్లు వద్దు, దండం అని చెప్పిన. కవితక్క నిజంగా సామాజిక తెలంగాణ పేరుతో నాలాంటి ఉద్యమకారులు, నాకు ఇవ్వకపోయినా ఉద్యమకారులకి ఆమె ఖర్చు భరించి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఇస్తే ఆమె సీఎం సీట్ అడగడంతో చాలామంది పాపం ఆమె క్రెడిబిలిటీ కోల్పోతుంది. దయచేసి ఆ సీఎం సీట్ ఎందుకు అక్క? తెలంగాణ అమ్మ అవుతున్నావు నువ్వు, తెలంగాణ అక్క నుంచి అమ్మ అవుతున్నావు, ఇంకా అంతకన్నా గొప్ప ఏముంటుంది? కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా కూడా ఇప్పుడు సార్ ఎవరైనా మనిషి మారచ్చు. కవిత గారికి నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఆమె కొన్ని విషయాల్లో చాలా ఎమోషనల్, చాలా చేస్తుంది. కానీ ఎక్కడో ఈ రాంగ్ కన్సల్టెంట్లు, ఈ ల్యాప్టాప్లు పట్టుకొని ఇచ్చే కన్సల్టెంట్లు ఆమె రాంగ్ గైడ్ చేస్తున్నారేమో అనుకుంటుంది. ఆమె హృదయంలో ఉన్న భాష కరెక్ట్గా, నేను ఏ పదవి తీసుకోను, మా నాన్న మోసం చేసిండు అని చెప్పి ఆస్తులు పంచితే నేనే కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఆమరణ దీక్ష చేసి, బిడ్డ 300 ఎకరాలు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎందుకు అయ్యా నీకు, నీవు ఉన్నది ఎంత ఇంత పంచు, ఆ పంచు నీవు అని చెప్పొచ్చు. కానీ ఆమెను నమ్మాలంటే నైతిక బలం కావాలి. నైతిక బలం ఉన్న ఎలాంటి వాళ్ళైనా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. సో వెరీ నైస్, విష్ యూ ఆల్ ద బెస్ట్ విఠల్. థ్యాంక్ యూ. రాజకీయాల్లో నువ్వు రాణించాలని, అట్లీస్ట్ నాకు తెలిసినటువంటి మంచి మిత్రులు, బాగా మాట్లాడగలిగేటువంటి వాక్చాతుర్యం మీకు సరస్వతీదేవి ఇచ్చారు ఏదో అంటారు కదా. సో ఆవిడ దయతో మీరంతా బాగుండాలి, మీరు సామాజిక తెలంగాణ కోసం రావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.